మీ వైఫ్ మీరు చేసే పనితోని హ్యాపీగా ఉన్నారా లేరు? వెరీ హ్యాపీ. నాకు తెలిసి అయితే హ్యాపీగానే ఉంది. ఎప్పుడైనా ఇద్దరిది కలిపి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చూడాలి, ఖచ్చితంగా చేయాలి అసలు. అంటే చాలా మందికి ఏంటంటే మీరు ఇప్పుడు స్టూడియోలోనే ఉంటారు, మీరు ఇందాక చెప్పారు 9 to 7 వరకే, అంటే అది చిన్న స్పాన్ కాదు, చాలా అవర్స్ మీరు అట్లానే ఉంటారు. సో వాళ్ళకి కూడా ఉంటుంది కదా బయటికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలి. ఇందాక మీరు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కూడా మైక్ పట్టుకొని వెళ్తా అని చెప్తున్నారు. సో తన ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది, అంటే వాళ్ళకి అనిపించడం కదా నాకు అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీకి ఒక్కోసారి టైం స్పెండ్ చేయకపోతే నాకు కూడా ఎట్లా ఉంటుంది. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మనం నడుస్తుంది, లేకపోతే ఇంత ఫ్రీగా మనం మూవ్ అవ్వలేం కదా. సో ఈ రీసెంట్గా నాకు అబ్బాయి పుట్టాడు అనమాట, 7 months. సో థ్యాంక్ యూ అండి. సో వాడు పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ సక్సెస్ ఇది మహారాజా. ఓకే, మీకు కొడుకు వచ్చాడు ఇలా మహారాజా, అంటే లక్ అనమాట, లక్ వచ్చేసేసింది. సో దీంతో ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి సార్. అలానే మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ మీరు చెప్పారు ఇందాక కొంచెం కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి, ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు స్ట్రాంగ్గా ఉన్నారా, లేకపోతే ఇంకా ఇంకా స్ట్రగుల్ చేయాలి, ఇంకా ఎర్న్ చేయాలి, ఇంకా ఏంటి అసలు ఫినాన్షియల్? మీరు అంటుంది ఫినాన్షియల్ గురించి లేదండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే నాకు ఎక్కువ, నేను అదే చెప్తున్నాను కదా, నేను ప్రెషర్ ఎక్కువ పెట్టుకోలేదు. నేను వాళ్ళలాగా ఎదగాలి, ఇంత ఉండాలి అంత ఉండాలి నాకేం లేదు బేసిక్గా. నేను యాక్చువల్లీ నాకు ఇప్పటికే 2 గిఫ్ట్స్ ఉన్నాయనుకుంటాను. నేను మ్యూజిక్ డబ్బింగ్ అనేది నాకు చాలా పెద్ద గిఫ్ట్స్. సో నా ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా నేను చూసుకోగలుగుతున్నాను. సో దెన్ నాకు ఎక్కువ పెద్దగా ఆ ప్రెషర్స్ ఉండవు, అదే చెప్తున్నాను నేను. అంటే ఇండస్ట్రీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, లైక్ చాలా ఉన్నాయి. అది అమ్మాయిలకి సంబంధించింది కావచ్చు. ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే మీరు వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి మీరేమన్నా తేడా చెప్పగలుగుతారా? నేను వచ్చింది కూడా పెద్ద డికేడ్ కూడా కాలేదు ఇంకా. తేడా ఏం లేదండి. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. అంత అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంత ఫోకస్ దానికోసం రాలేదు కదా. సో వర్క్ అంటే ఓన్లీ వర్క్, పని చేసుకుని వెళ్ళిపోవడం అంతవరకు మాట్లాడే మన కొలీగ్స్ కలిసినప్పుడు మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో ఏమేమి జరిగాయి. నాకు మీరు అన్న పాయింట్ అర్థమైంది అది. దాని మీద కామెంట్ అంటే నేను పర్సనల్గా ఏం చేయాలంటే ఏం చేస్తాం, డెఫినెట్గా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ అది ఖచ్చితంగా బాధాకరమే. డెఫినెట్గా దాన్ని ఖండించాలి. ఎవరికి ఏ ఇబ్బంది ఎదురవుతున్నా కూడా ఖండించాల్సిందే. అటువంటి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంక ఇండస్ట్రీలోకి ఎవరైనా వస్తున్నారంటే యంగ్స్టర్స్ రావాలి అంటే పేరెంట్స్ అయితే ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఉంది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. జనాలు యూట్యూబ్లో ఇంకా బాగా న్యూస్లన్నీ ఎక్కువ అయిపోయేసరికి యంగ్స్టర్స్ని అయితే రావద్దు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? మరి అది ఓన్ డెసిషన్ అంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలనేది నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నాకెవరు నేను ఇట్లా వెళ్ళాలని నాకు ఎవరు చెప్పలేదు, అసలు నాకెవరు తెలీదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఎవరు అసలు సపోర్ట్ ఏది లేదు. అదే చెప్తున్నాను, నేను 0 నుంచే అదే చెప్తున్నాను. 0 నుంచే స్టార్ట్ చేశాను. నేను 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్, ఇంత సర్కిల్ వచ్చింది అని అంటే అది నేను ఏ వేలో వెళ్ళాలనుకున్నానో, ఎట్లా చేయాలనుకున్నాను, నా బిహేవియర్ ఎట్లుండాలి, 10 మందితో ఎట్లా మాట్లాడాలనే దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు ఉమెన్కో లాగా ప్రాబ్లం ఉండొచ్చు, మెన్కో లాగా ప్రాబ్లం ఉండొచ్చు. ఏ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు అన్నదానికి నేను చెప్పేది ఒకటే, జాగ్రత్తగా ఉండడం. అండ్ ఇంకో విషయం, మేము ఇప్పుడు సినిమాలు ఇవన్నీ వర్క్ చేస్తుంటాం కదా, చాలామంది ఎడిట్స్ ఉన్నారు, ఉమెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది వర్క్ చేస్తున్నారు. సో అట్లా అంటే అదే మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా. వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఎవరు వాళ్ళు పోనీలేండి అని విడిచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. తగిన బుద్ధి చెప్పాలి. రైట్ సార్. అంటే ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన అతి పెద్ద అంటే ఇంకా చాలే, ఇంకా ఇండస్ట్రీలో వద్దు అని అనిపించింది ఏమన్నా ఉందా? అస్సలు లేదు. అసలు నన్ను అట్లా అంటే ఉంటాయి ఇంకో సంవత్సరం, ఇంకో 6 నెలలు నువ్వు ఉండలేవు, నువ్వు ఇంకా ఇట్లా ఉంటే కష్టము, ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ అంటుంటారండి, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే పని.
మీకు మెయిన్గా సపోర్ట్ చేసేది అంటే ఫ్యామిలీ అంటారా, మీ వైఫ్ అంటే ఫ్యామిలీలోనే వస్తారు, వైఫ్ కూడా, ఫ్రెండ్స్ అంటారా? ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని మీ లెగ్ పుల్ చేసినప్పుడు ఎవరు మీకు సపోర్ట్గా ఉంటారు? ఫస్ట్ నేనేం చేస్తానంటే అసలు నా సమస్య బయటికి చెప్పను. నాకు అది చాలా తక్కువ అలవాటు, నాకు లేదు బేసిక్. నా సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నేనే ఆలోచిస్తా. ఎప్పుడైనా నన్ను గమనించి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తా. 99% నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటూ నాకు నేనే పుష్ చేసుకుంటూ ఉంటా. ఎందుకు అలా అంటే నార్మల్గా ఉంటుంది కదా, అరే మనం ఇట్లా కొంచెం షేర్ చేసుకుంటే వాళ్ళ నుంచి ఏమన్నా సజెషన్స్ వస్తే దాన్ని చేయొచ్చు అని అట్లా ఏమనుకోరా మీరు? అలా నేను దాన్ని ఎక్కువ నమ్మనండి. ఓకే. మనిషికి అంటే నేను దేవుడిని బాగా నమ్ముతా. ఓకే. నేను ఏదైనా చెప్పుకోవాలనుకుంటే దేవుడికి చెప్పుకుంటాను మనసులో, అంతే. ఇప్పుడు ఉంటుంది, చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, చుట్టూ చీకటి ఉంటుంది, దాంట్లోంచి ఎట్లా బయటపడాలో తెలియదు ఒక్కోసారి. బట్ ఫైనల్గా బయటకు వస్తాం, సర్కిల్ కదా. అదే కానీ అది కూడా ఉండాలి కదా, మన సెల్ఫ్గా మనం అన్నీ చేసేసుకొని ఎవరికి చెప్పకుండా మనోధైర్యాన్ని మనకి మనమే పెంచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే మెంటల్గా ఫిజికల్గా రెండిట్లో మనం స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం, లో కూడా అయిపోతాం. సో అవన్నీ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదే చెప్తున్నా. అదైతే నేను అంటే బయటికి అయితే చెప్పే అలవాటు నాకు లేదు. కష్టాన్ని కానీ బాధని కానీ బయటికి చెప్పే అలవాటు లేదు. అట్లే 95-96% చెప్పను, నాలో నేనే సాల్వ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, మీరు దేవుణ్ణి నమ్ముతా అన్నారు. మీరు దేవునికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు ఏదైనా పాడతారా? మా కోసం అంటే నాకు వినాలనిపిస్తుంది. ఎందుకంటే మీ వాయిస్ వింటుంటే అది మరీ బేస్ అని చెప్పలేము, మరీ ఆ లో అని చెప్పలేము, అలా వెళ్తుంది. నాకు అది వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. సో అందుకోసం అడిగాను అనమాట. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇప్పుడు నేను చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఈ శ్లోకం చాలామంది పాడారు, చాలామంది కంపోజ్ చేసుకున్నారు. నేను ఒక సాంగ్కి ముందు నేను ఇది కంపోజ్ చేసుకుని లీడ్ ఇచ్చి ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఈ సాంగ్ ముందు ఈ శ్లోకంతో స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను. ఇలా మీరు అంటే యూట్యూబ్కి అంటే సీరియల్ కాకుండా సినిమా కాకుండా ఇలా యూట్యూబ్కి మీరు ఎన్ని సాంగ్స్ వరకే చేశారు? యూట్యూబ్కి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక దానికి చేస్తున్నది 30 అయిపోయాయి ఆల్రెడీ. దాదాపు ఒక 100+ సాంగ్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది? అంటే ఇందులో బాగుంటుందా, ఇందులో బాగుంటుందా? ఇప్పుడు ఇన్కమ్ టాపిక్ అది కదా, మనకి కొంచెం వర్క్ చేస్తున్నాం అంటే మనం ఆ ఇన్కమ్ది కూడా చూసుకుంటాం కదా. సో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇన్కమ్ అనేది దాన్ని చెప్పలేము, దాన్ని కంపేర్ చేయలేము. మ్యూజిక్ త్రూ వచ్చే ఇన్కమ్ మ్యూజిక్ త్రూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిక్స్డ్, ఇంకోటి ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సాంగ్ చేయమన్నప్పుడు నేను రెగ్యులర్గా తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకోలేను. ఒక అన్నోన్ పర్సన్తో మనం టైఅప్ అయినప్పుడు ప్రొఫెషనల్గానే కొటేషన్ ఇస్తాం. ఇది ఎవరం అతిథులం కాదు దీనికి. సో అట్లా అది దేంట్లో ఎక్కువ వస్తుంది ఏం లేదు, దేన్నైనా ఈక్వల్గా చూడడం ఒకటే నాకు తెలుసు, అంతే. ఇంకా అంతే, దేంట్లో ఎక్కువ వస్తుందంటే నాకు అసలు దానికి ఆన్సర్ కూడా చెప్పరాట్లేదు. అవునా? ఓకే సార్, మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, నాకు కూడా కొంచెం షేర్ చేయండి. ఎక్కువ వస్తే నాకు కూడా షేర్ చేయండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేసి, అండ్ మీరు చాలా చాలా విషయాలు అంటే మీ పర్సనల్ లైఫ్లో విషయాలు, ప్రొఫెషన్ గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు, ఎలా ఉండాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా చాలా పెరగాలి, మీరు ఇంకా చాలా ఇన్కమ్ సంపాదించు